కాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిల్లేసిరట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు పిల్లేసుడేంది? ముఖ్యమంత్రి మీవోడే, రెవెన్యూ మంత్రి మీవోడే, హైడ్రా తీసుకొచ్చింది మీరే, మళ్ళీ మీరే పిల్లేయడం ఏంది? ఎందుకు వేసిరట అంటే హైడ్రాకి మేము కంప్లైంట్ చేసినా హైడ్రా వినట్లేదు అని ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో వేసిరు. ఇప్పుడు దీనికి రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. మరి హైడ్రా భూములను రక్షించడం కోసమా, భూములని భుజించడం కోసం, భక్షించడం కోసం హైడ్రాని తీసుకొచ్చారా చెప్పాలి. పేదోడి ఇంటిని కూలుస్తున్నారే, మరి పెద్దోడి ఈ కబ్జాని మాత్రం ఎందుకు కూల్చట్లే? కొన్ని పదుల సంఖ్యలో స్టోరీస్ మీ ముందు పెట్టినాం మేము. ఇంతవరకు దాని మీద అతి గతి లేదు. చివరికి జనాలు ఏడికి వచ్చారంటే, హే మీరు ఎంత మాట్లాడినా వాళ్ళు ఏం చేయరా, ఎందుకు మాట్లాడుతున్నారనే కాడికి వచ్చింది. అయినా మాట్లాడుతూనే ఉంటాం. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, మా వాయిస్ బయటకు వచ్చినంత కాలం ఖచ్చితంగా జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. దాంట్లో రెండో, మీరు అది చేస్తారా చేయర తర్వాత అట్లీస్ట్ ఎంతో కొంతమంది ప్రజల్లో కొంత అవేర్నెస్ వస్తుంది. ఫలానా కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్తే వాడు కబ్జా చేసిండట, ఇగో ఇట్లా వార్త వచ్చిందని జనాలకు కనీసం అక్కడికి వెళ్లకుండా వాళ్ళు సేఫ్గా ఉండడానికైనా మా వార్తలు ఉపయోగపడతాయి. సో ఆ ఆలోచనతో మేము ఈ వీడియోలు చేస్తున్నాం. ఎవరి మీద వీళ్ళు చర్యలు తీసుకుంటారనో ఇంకేదో చేస్తారనో మేము ఆలోచించి మేము ఈ వీడియోలు చేయట్లే. వెరీ క్లియర్. ఈ వార్త చూద్దాం. చెరువు FTL 27 ఎకరాల 18 గుంటల్లో 47 అంతస్తుల చొప్పున 8 టవర్లు నిర్మిస్తున్నారన్న ఎమ్మెల్యేలు. మొత్తం FTL ఏరియా 27 ఎకర్స్ 18 గుంటాస్. అందులో 47 అంతస్తుల బిల్డింగ్ కడుతుండట, 8 టవర్లు కడుతుండట. భూమి విలువ దాదాపు 10,000 కోట్లట. హైడ్రాకు ఫిర్యాదు చేసినా లాభం లేదని తెలిపిన అనిరుద్ రెడ్డి, NM శ్రీనివాసరెడ్డి, మురళీ నాయక్, రాజేష్ రెడ్డి. మొత్తం ముగ్గురు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా. అనిరుద్ రెడ్డి జడ్చర్ల, NM శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్, రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు, మురళీ నాయక్ ఇక్కడ ఆదిలాబాద్ ఎమ్మెల్యే. మురళీ నాయక్ ఎక్కడ చూడు, ఆసిఫాబాద్ అనే ఎమ్మెల్యే మురళీ నాయక్. అధికారులు కుమ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణ. హైడ్రాకి ఇచ్చిన ఫిర్యాదులో సర్వే నెంబర్, లొకేషన్ ఎందుకు పేర్కొనలేదన్న హైకోర్టు. పూర్తి వివరాలతో మళ్లీ ఫిర్యాదు చేయాలని, ఆ కాపీ సమర్పించాలని ఎమ్మెల్యేలకు సూచన. విచారణ 2 వారాల పాటు వాయిదా. మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా 4 అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోహినూరు, ఐటీసీ కోహినూరు, ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఐటీసీ కోహినూరు హోటల్లో సమావేశం అయినప్పుడు గతంలో పెద్ద వార్త అయింది. అది ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేస్తున్నారని. సో అందులో ఈ 4 ఎమ్మెల్యేలు చాలా కీలకం. ఆనాడు వీళ్ళంతా సమావేశమయ్యారు. కాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ టవర్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుద్ రెడ్డి, NM శ్రీనివాసరెడ్డి, మురళీ నాయక్ భూక్యా, కూచుకుల్ల, రాజేష్ రెడ్డి పిల్ దాఖలు చేసిరట. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కాజాగూడ గ్రామ పరిధిలోని పాత సర్వే నెంబర్లు 119, 122, కొత్త సర్వే నెంబర్లు 27లోని 27 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమిలో బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బండి బిందు నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పొందిన బి సుబ్బారెడ్డి 47 అంతస్తుల చొప్పున 8 భారీ టవర్లు నిర్మిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. 150 మీటర్ల దూరంలో ఓక్రిడ్జ్ స్కూల్ ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా రెడ్ మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం తీవ్రంగా ఉన్నది. ఈ భూమికి సంబంధించిన పాత సర్వే నెంబర్లను సవరించి కొత్తగా సర్వే నెంబర్లు కేటాయిస్తూ 1995లో జిల్లా రెవెన్యూ అధికారి ఇచ్చిన ఆదేశాలు కొట్టేయాలని కోరారు. సదరు ఉత్తర్వులకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, CCLA, జిల్లా కలెక్టర్, తహసీల్దార్ సదరు ప్రభుత్వ భూమిని ప్రతివాదులకు బదిలీ చేయడం చెల్లదని ప్రకటించాలన్నారు. కలెక్టర్ NOC ఇవ్వడంతో GHMC భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసిందని, రెవెన్యూ, మున్సిపల్, GHMC చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషన్ల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ తన భూములను తాను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, సుప్రీంకోర్టు గతంలో ఇతర పలు కేసుల్లో ఇచ్చిన తీర్పులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ భూమి విలువ 10,000 కోట్లుంటది. ప్రభుత్వ అధికారులు ప్రతివాదులతో కుమ్మక్కై భూ కబ్జా చేశారు. ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదు చేశాం, అయినా లాభం లేదు. పిటిషనర్లకు ఈ భూమి విషయంలో ఎలాంటి ఆసక్తి లేదు. వాదనలు విన్న ధర్మాసనం
పిటిషనర్లు హైడ్రాకి ఇచ్చిన ఫిర్యాదులో కబ్జాకు గురైన భూమి ఎక్కడ ఉందో తెలిపే సర్వే నెంబర్లు లేవని పేర్కొన్నది. కబ్జాకు గురైన భూమి లొకేషన్, సర్వే నెంబర్ తదితర పూర్తిస్థాయి వివరాలతో తాజాగా రిప్రజెంటేషన్ ఇవ్వాలని దానిపైన ప్రభుత్వం నిర్ణయిస్తుందని పిటిషనర్లకు సూచించింది. తాజా విజ్ఞప్తి ప్రతిని తమకు కూడా సమర్పించాలని పేర్కొంటూ విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది. ఏం తమాషా చూడండి, 10,000 కోట్ల రేవంత్ రెడ్డి గారు పైసలు లేవంటున్నారు కదా, నన్ను కోసినా మీకు మీరు కోసుకోవాల్సిన అవసరం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకొని దాన్ని వేలం వేసినా ఆడ ఎంత డబ్బులు వస్తున్నాయో చూడండి, ఎంత డబ్బులు వస్తున్నాయో చూడండి. అయిపోయి ఒక్క దెబ్బకి రైతు బంధు అయిపోతుంది, తెల్లరికే కథం, ఒక్క దెబ్బకి రైతు బంధు అయిపోతుంది. ఇట్లాంటివి మేము కొన్ని వందలు చూపిస్తాం. ఈ 4 ఎమ్మెల్యేలు ఇంకా చాలా అంశాలు మీకు ఇస్తాం, మీరు అన్నిటి మీద పిల్లేయండి దయచేసి, ఎవడు వేస్తలేడు, పిల్లేయండి మీరు కూడా. మేము అనుకుంటున్నాం ఇక అసలు ఇది కంప్లైంట్స్ ఇస్తే ఎట్లుంటుంది అని, నేను అట్లీస్ట్ కంప్లైంట్స్ ఇచ్చన్నా పెట్టాలా. ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ మాఫియాలు ఉన్నాయి. అరే కేటీఆర్ బినామీ కంపెనీల మీద కూడా యాక్షన్ తీసుకో. ఫినిక్స్ అనే కంపెనీ మీద రేవంత్ రెడ్డికి ఏందండి అంత ప్రేమ చెప్పండి. 42 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ భూములని ఎట్లా అమ్ముతారు, ఎట్లా దానికి ఎన్ఓసి ఇచ్చి నవీన్ మిట్టల్ అంటోడు, అమయ్ కుమార్ అంటోడు, దుర్మార్గులు ఇద్దరు కలిసి ఎట్లా రాసిస్తారు. ఇట్లాంటి వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోడు రేవంత్ రెడ్డి. ఒక్కసారి 4 ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరికి ఫోన్ చేద్దాం. మరి మన ఫోన్ ఎత్తుతారా, లైవ్ చూస్తుంటారు. అనిరుద్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే. ఎత్తలేడు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. హైడ్రాన్ రద్దు చేయండి సార్ రేవంత్ రెడ్డి గారు, పనికిరాదు ఇది, ఒక్క పైసా ఉపయోగం లేదు, పైగా ప్రజలకు నష్టం జరుగుతున్నది, భయపడుతున్నారు జనాలు. దీనివల్ల ఒక గుంట భూమి వెనక్కి తీసుకుంది కూడా లేదు. ఏదో మీరు 200 ఎకరాలు 300 ఎకరాలు అని చెప్తున్నారు తప్ప అదంతా అవుతుంది. ఏనన్నా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఈ వ్యవహారం జరుగుతున్నది. మనమేమో వెంకటేష్ సురేష్ బాబు గోపనపల్లి భూముల కబ్జా చూపించినాం. 3 రోజులు హడావుడి చేసింది హైడ్రా. 4వ రోజు ఇప్పుడు కాదు ఇది మాన్సూన్ సీజన్, నాలాలు ఈ విల్లల మీద మేము పనిచేయాలి అని సైడ్ అయిపోయారు. ఎన్ని రోజులు పడుతుంది అది చేయడానికి? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫోన్ ఎత్తలేడు. ఇంకెవరి నెంబర్ ఉంది మన దగ్గర? ఇంకో ఇద్దరిదే ఉంది నా దగ్గర. కాంగ్రెస్లో ఖాజాగూడ కబ్జా లొల్లి, ప్రభుత్వం మీదే పనులు జరుగుతున్నది, ప్రభుత్వం మీదనే పనులు జరుగుతున్నది మీ హయాంలోనే. ఖాజాగూడ కబ్జాలపై హైకోర్టులో అధికార పార్టీ నేతల పిల్. ఇప్పటికీ కొనసాగుతున్న వంశీరామ్ బిల్డర్స్ పనులు, ఎమ్మెల్యేలు పిల్ వేయడంపై సర్వత్రా చర్చనీయాంశం. ఇప్పుడు ఆయన వంశీరామ్ అని రాయలేదు చూడండి, ఆంధ్రజ్యోతి ఆయన మొత్తం ఆడ రాసిండు, కానీ ఆ బిల్డర్స్ పేరు రాయడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీ కదా, ఏమైనా యాడ్స్ ఇస్తాడు కదా, రాయడు. వీళ్ళు రాసిరు. ఎమ్మెల్యేలు పిల్ వేయడంపై సర్వత్రా చర్చనీయాంశం. గతంలో అసెంబ్లీ వేదికగా ప్రస్తావించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంకా పనులు కొనసాగుతుండడంపై బాధితుల ప్రశ్నలు. కొత్త వివాదాలతో వంశీరామ్ ఉక్కిరి బిక్కిరి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పి విలువైన భూముల కబ్జా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటున్న న్యాయపరమైన చిక్కులు. నవీన్ మిట్టల్ వెళ్ళిపోవడంతో ఏం జరుగుతుందో అని ఆసక్తి. దొంగ. సో వీళ్ళు గతంలో స్వేచ్ఛ వాళ్ళు అంతా ఫోర్జరీ కిరికిరి అని ఈ వార్తని ప్రసారం చేశారు వాళ్ళు గతంలో కూడా. వంశీరామ్ బిల్డర్స్. ఇప్పుడు ఒక్క వంశీరామ్ మీదనే కాదు మనం మాట్లాడాల్సింది. వంశీరాము ఉన్న మాఫియాల్లో ఒకడు. వంశీరాము, వాసవి, ఇంకోడు అరబిందో, అపర్ణ, పెద్ద మాఫియాలు ఇవన్నీ. రియల్ ఎస్టేట్ మాఫియాలు తెలంగాణకు చెరబట్టిన మొత్తం గ్యాంగ్ రేప్ చేసిన తెలంగాణ భూములని. ఎట్లా నాశనం అవుతారో వీళ్ళు, కానీ తెలంగాణ భూములను మాత్రం చెరబట్టిరు. ఏ పేపరు మాట్లాడదు, లేకపోతే ఏ మీడియా మాట్లాడదు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు. మనం ఇటు వెస్ట్ సైడ్కి పోతే మొత్తం భూమి అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. మై హోమ్ రామేశ్వరరావు, మై హోమ్ కంపెనీ, ఇన్కార్, అదిత్రి, ఎన్ని వీడియోలు బయటిది, అర్బన్ రైజ్, ఫినిక్స్,